నిన్న ఒక మూవీ చూశాను. నీది నాది ఒకే కథ. 2018లో వచ్చింది. శ్రీ విష్ణు హీరో. ప్లాట్ వచ్చేసి లైఫ్లో సెటిల్ అవ్వడం అంటే ఏంటి, ఇది ప్లాట్. అయితే మన సొసైటీలో సెటిల్ అవ్వడము అంటే ఏంటండి? సెటిల్ అవ్వడం అంటే ఏంటంటే వాడు మంచిగా చదువుకోవాలి, చదువుకి తగ్గ ఉద్యోగం రావాలి ఇమ్మీడియట్గా, తర్వాత ఒక 4-5 ఇయర్స్ తర్వాత పెళ్లి చేసుకోవాలి, పిల్లల్ని కనాలి, ఈ ఈ టైంలో ఒక ఇల్లు కొనుక్కోవాలి. ఇదే కదా సెటిల్మెంట్ డెఫినేషన్. ఈ డెఫినేషన్కి కొంచెం విరుద్ధంగా పోయినా హీఈస్ అన్సెటిల్డ్, అంతే. అట్లనే మనం డిఫైన్ చేస్తాం. ఒక ఐఏఎస్ ఆఫీసర్ కొడుకు వాడు ఇష్టంతో ఒక మెకానిక్ షాప్ పెట్టుకుని అనుకుందాం. అనుకోగానే ఇమ్మీడియట్గా సొసైటీ ఏమంటుందంటే ఆ పిల్లగాడు చదువుకోలేడు, పాడైపోయాడు అని వాడిని తిడతాం. సెకండ్ థింగ్, వాళ్ళ పేరెంట్స్ వాడిని సరిగ్గా పెంచలేదని వాళ్ళని కూడా తిడతాం. అంతేగాని ఒక్క క్షణం కూడా మనము వాడికి మెకానికల్ ఇంజనీరింగ్ ఇష్టము, వాడు మెకానికల్ షెడ్ పెట్టుకుండు, షాప్ పెట్టుకుండు, పెద్ద గరాజ్ పెట్టుకుండు అని అనుకోం. హీఈస్ ఎ ఫెయిల్యూర్ అనేస్తాం. అట్లనే ఒక గొర్రెల కాపరి ఉన్నాడు అనుకుందాం. వాడి కొడుకు ఒక మంచి ఉద్యోగం సంపాదిస్తే, ఐఏఎస్ ఆఫీసర్ అయితే ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళు ఏమంటామంటే ఇమ్మీడియట్గా వీసే హీ సూపర్ సక్సెస్ఫుల్ అంటాం. అవునా కాదా? అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? యాక్చువల్లీ వీఆర్ ట్రయింగ్ టు కంపేర్ దేర్ చిల్డ్రన్స్ ఇంట్రెస్ట్, వాళ్ళ ఇష్టాలు, వాళ్ళ అభిరుచులని వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్తో పోలుస్తున్నాం. అంతేనా? ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్తో పోల్చి ఈ పిల్లలు ఎప్పుడు కూడా వాళ్ళ పేరెంట్స్ కంటే బెటర్ ఉద్యోగం చేయాలన్న ఆలోచనతోనే మనం ఉన్నాం. అప్పుడే వీడిని సక్సెస్ ఆ ఫెయిల్యూరా అంటున్నాం, అంతే. వాళ్ళ ఫాదర్ కంటే వీడు కొంచెం చిన్న పని చేసినా కానీ హీఈస్ అన్సక్సెస్ఫుల్ అని ఇస్తున్నాం. ఇది ఏంటంటే మనదంతా ఇది స్టీరియోటైపికల్ మైండ్ సెట్ అనమాట. మన అభిప్రాయాలు అట్లా రుద్దేస్తున్నాం అనమాట. రుద్దేయడం వల్ల సొసైటీలో పిల్లలు ప్రెషర్కి గురవుతున్నారు. ఓ, నేను మా ఫాదర్ కంటే బెటర్ ఉద్యోగం సంపాదించాలి, వీడి ఇష్టాలు అభిరుచులు అన్నీ పోయినాయి, గయాబ్. బట్ వాస్తవంగా అట్లా ఏం లేదండి. సెటిల్మెంట్ అనేది ఏం లేదు. మీ ఇంట్రెస్ట్, అన్ని పనులకి మీనింగ్ ఉంది, వాల్యూ ఉంది. ఒక కంపెనీలో ఒక సీఈఓ ఎంత ఇంపార్టెంటో, ఆ కంపెనీలో హౌస్ కీపింగ్ కూడా అంతే ఇంపార్టెంట్. బోత్ ఆర్ హ్యావింగ్ ద సేమ్ వాల్యూ. మేబీ వాటికి వచ్చే పారితోషికం తక్కువ కావచ్చు, బట్ దే ఆర్ సేమ్.